హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో పెళ్లి రోజు అయినా, బర్త్డే అయినా, ఏదైనా ఫెస్టివల్ అయినా సరే మా ఇంట్లో గారెలేయడం పక్క. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈరోజు మా హేము బర్త్డే. తనకైతే గారెలన్నా పెరుగు గారె అంటే ఇంకా ఇష్టం. తన కోసం అయితే నేను ఇక్కడ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను వీడియో షూట్ చేస్తూ మినపప్పు అయితే వాష్ చేయకుండా డైరెక్ట్ మిక్సీ గిన్నెలో వేసేసాను. తర్వాత గుర్తొచ్చి ఇప్పుడైతే ఆ మిక్సీ గిన్నెలోనే వాష్ చేసేస్తున్నాను. నాకు మార్నింగ్ టైంలో ఏదైనా కష్టమైన పని ఉందంటే చట్నీ కోసం ఆ పచ్చిమిరపకాయలు తొడిని తీస్తా చూసావా, నాకు అదంటే చాలా చిరాకు అసలు. ఇంతకుముందు ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చిన ఆ పచ్చిమిర్చి అయితే తొడాలు తీసేసి వాష్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. ఈ మధ్య కొంచెం బద్ధకం ఎక్కువైపోయింది, కొంచెం కలర్ చాలానే అయింది. ఇక్కడైతే మినపప్పు మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ జారు కాకుండా మరీ టైట్ కాకుండా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ నాకు కావాల్సినట్టుగా అయితే నేనైతే పట్టుకుంటున్నాను. చాలామంది బరకగా పట్టుకుంటారు, నేను అసలు అలా పట్టుకొని చాలా స్మూత్గా పట్టుకుంటాను. ఎప్పుడు గార్లి పిండి పట్టుకున్నా ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటాను. అది కూడా ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టుకుంటాను. ఇక్కడ హేము తలకైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈరోజు తనకి హెడ్ బాత్ చేపిద్దామని. తనకైతే ఆయిల్ రాసుకోవడం అంటే చాలా చిరాకు. కోసం మనం గార్లు డైరెక్ట్ వాటర్లో వేసి తర్వాత తీసి పెరుగులో వేస్తాం కదా, అలా కాకుండా ఆ వాటర్లో 2 స్పూన్స్ పెరిగేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అప్పుడు అందులో గారేసి ఒక 1 మినిట్ ఉంచేసి తర్వాత తీసి పెరుగులో వేసుకోండి. అలా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నార్మల్ వాటర్లో కాకుండా కొద్దిగా పెరిగేసుకుంటే. ఈ రోజు నా కంగారు ఏంటో నేను ఏ డబ్బా మూత తీసినా వేరే దాంట్లో పడిపోతానే ఉన్నాయి. పిల్లోడు స్కూల్ టైంకి అందుతాయో లేదన్న టెన్షన్ ఎక్కువైపోయింది. ఇక్కడ నేను పెరుగు కోసం పోపు కూడా పెట్టేసుకున్న తర్వాత చట్నీ కోసం కూడా రెడీ చేస్తున్నాను. చట్నీ రెడీ చేసుకుంటూనే ఇక్కడైతే గారెలు వేసుకుందామని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటూ చట్నీ కూడా పోపు పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో పోపుకైతే ఒక స్టోరీనే ఉంది. నార్మల్గా మనం పోపులో పచ్చనిపప్పు, ఆవాలు, జీరా, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకుంటాం కదా, కానీ మా ఇంట్లో వేసే పోపులు ఏంటంటే కొంచెం ఆవాలు ఎక్కువ కనిపించాలి. ఆ రోజు చేసిన కర్రీలో కానీ చట్నీలో కానీ ఆవాలు కనిపించలేదంటే ఆవాల కోసం యుద్ధాలే జరుగుతాయి మా ఇంట్లో. ఆవాలకు అంత ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో. నాకు ఇలా గారెలు చేతోడే అంటే చాలా ఇష్టం. ఇంత ఇష్టంగా వేస్తున్నాను కదా, ఈ గారి కూడా నన్ను అయితే ఒకసారి భయపెట్టింది. ఏమైందంటే ఆ రోజు అసలు టైం లేదు, వెంటనే గారెల పిండి పట్టేసేసి ఆయిల్ వేసేసాను. దీపాలకు బాంబులు వెళ్తే చూసారా, అలా పేలిపోయిన ఒక 3-4 వేసేసరికి పట్టమని. అసలు ఎందుకు అలా పేలిందో నాకైతే అర్థం అనేది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు అలా వేసాను, ఎప్పుడు పేలలేదు. ఆ రోజే పేలింది. అదొక మిస్టరీ అయిపోయింది నా లైఫ్లో. ఇక్కడ మా హేము డ్రెస్ అయితే సెలెక్షన్ చేస్తున్నాను. నేను షర్టు ప్యాంట్ వేసుకెళ్ళమని, తనేమో టీ షర్ట్ ప్యాంటే వేసుకెళ్తానని. స్కూల్కి కదా నాన్న షర్ట్ వేసుకెళ్ళి బాగుంటుంది అంటే, లేదమ్మా టీ షర్ట్ ప్యాంట్ వేసుకెళ్తా అన్నాడు. సరే నీ ఇష్టం, అలాగే వేసుకెళ్ళాను. కానీ తన ఫేస్ చూసారా, ఒక్క సెకండ్లో అలాగా ఫేస్ అయితే అలా వెలిగిపోయింది. చెప్పాను కదా, నార్మల్ వాటర్లో కాకుండా ఇలా పెరుగు వాటర్లో వేసుకొని ఒక 1 మినిట్ ఉంచి తర్వాత పెరుగులో వేసుకొని నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ రోజు మా ఇంట్లో అందరూ పొగుడుతూనే ఉన్నారు పెరుగు గారి బాగుందని. పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చాక కూడా నేను కిచెన్లో పని చేసుకుంటే హేమ మాత్రం చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చి చూడండి బుద్ధిమంతులు నేను చక్కగా పూజ చేసుకుంటున్నాను. రోజు ఇలాగే చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఆ రోజు తను పూజ చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీ, మనశ్శాంతి అనిపించేసింది. అదేంటో చూడంగానే నాకు కొడుకు పూజ చేసుకున్న తర్వాత హేమోని ఒక 2-3 వీడియోలు తీసి నేనైతే ఇక్కడ చిన్నోడికి పెద్దోడికి బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. హేమో అయితే టిఫిన్ చేస్తున్నాడు. హేమో టిఫిన్ చేసిన తర్వాత స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్స్కి అయితే ఇవ్వడానికి వాళ్ళ డాడీ మిల్కీ బాత్ తెచ్చారు. దాన్ని అయితే బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. హేమోకి స్వీట్స్లో గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. తన కోసమే నేనైతే నైటే చేసి పెట్టుకున్నాను. నాకైతే నైట్ చాలా హెల్ప్ చేశాడు ఆ గులాబ్ జాములు చేయడానికి. నాకైతే నిజంగా సరిగా రాలేదు షేప్, తను మాత్రం రౌండ్ షేప్ భలే చేశాడు మా హేమో. ఆ గులాబ్ జామున్ మరీ మాడినట్టు కనిపిస్తున్నాయి కదా, మాడలేదు, రెడ్ కలర్ మరీ ఎక్కువ వచ్చింది. హేమోకి అయితే ఇక్కడ నేను తినిపిస్తున్నాను హ్యాపీ బర్త్డే అని చెప్పి. చూడండి నవ్వుకుంటే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు మా హేము. కానీ తనకైతే స్కూల్ బస్ మిస్ అయిపోయింది. 6:40కి వెళ్ళాల్సింది, 7:20కి అయితే బయలుదేరాడు ఇంట్లో నుంచి. తనకి స్కూల్ స్టార్ట్ అయితే 7:20కి. ఇక టైం అయిపోయిందని వాళ్ళ డాడీయే తీసుకెళ్లారు తన్ని బండి మీద. మా పెద్దోడిని పంపించి లోపలికి వచ్చేలోపు మా జయదీప్ అయితే వాటర్ పట్టుకొని లంచ్ కూడా బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా కూర్చున్నాడు. ఇక తన వ్యాన్ కూడా వచ్చేసింది, తను కూడా పంపించేసి నేనైతే పైకి వచ్చి ఏబీసీ జ్యూస్ అయితే చేశాను. వీక్లీ 1 టైం అయితే తాగుతాము. మార్నింగ్ టైం లేక గారెలు అయితే నార్మల్గా వేసేసాను. పిల్లల్ని పంపించాక అందులో ఉల్లిపాయలు, క్యారెట్, కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత క్యారెట్ తురుము అయితే వేసాక కొంచెం ఎందుకో నాకు పిండి జారుగా అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెట్ తురుములో నుంచి కొంచెం వాటర్ వచ్చింది కదా, నాకు వేయకుంటే బాగుండు అనిపించింది. కానీ పర్వాలేదు, గారెలు అయితే బాగానే వచ్చినాయి. తర్వాత అయితే మేమిద్దరం ఇక మూవీ చూసుకుంటూ టిఫిన్ అయితే తిన్నాము. నేనైతే నార్మల్ గారెలే తింటాను. నాకు ఎందుకో పెరుగు గారు అంతగా నచ్చదు. వీళ్ళైతే బాగా ఇష్టంగా తింటారు కానీ నాకు అస్సలు నచ్చదు. నైట్ గులాబ్ జామ్ చేశాను అన్నాను కదా, గులాబ్ జాములు గారెలు అయితే ఇక్కడ మనకు తెలిసిన ఒక తెలుగు ఫ్యామిలీ, ఒక హిందీ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకైతే పంపించాము.
ఏదైనా వండుకున్నప్పుడు పక్కన వాళ్ళకి పెట్టకపోతే అసలు ఎంత అసంతృప్తిగా ఉంటుందో తెలుసా. వాళ్ళకి ఇచ్చాక కాస్త హాయ్ అనిపించింది. నైట్ గులాబ్ జామున్ చేశాను కదా, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. అదైతే నేను మీకు చూపిస్తున్నాను. కాకపోతే 100 వస్తాయి అన్నారు గులాబ్ జాములు. నేను సరిగా చేస్తే అయితే 40నే వచ్చినాయి. ఇక్కడ బనానాస్ చూసారా, ఈ బనానాస్ మేము ఎందుకు తీసుకున్నామో నేనైతే తర్వాత చెప్తాను. కానీ మేము అనుకున్న దానికంటే చాలానే వచ్చినాయి. అందుకని మేమైతే కొన్ని తీసుకెళ్ళి అక్కడ గుడి దగ్గర అయితే ఇచ్చేసాము ప్రసాదం లాగా. కొన్నేమో స్కూల్ బస్సులో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చేసాము. మిగతా అవైతే ఏం చేసామో నేను తర్వాత చెప్తాను. ఇక్కడైతే ఈరోజు వంట అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. పిల్లలు వచ్చే టయానికి నేనైతే ఒక 1 అవర్ అన్న పడుకుంటాను. ఇవాళ అయితే అసలు అది కూడా పడుకోలేదు. నేనైతే వీడియో షూట్ చేసింది కొంచెమే, కానీ ఇవాళ చాలా అంటే చాలా పని ఉందండి. అసలు ఆ పని వల్ల చాలా లేట్ అయిపోయింది మొత్తం. నేను వంటే 3:10కి స్టార్ట్ చేశాను ఈరోజు. అయ్యేసరికి మొత్తం 4 అయిపోయింది వంట అంతా. ఈరోజైతే వంట చికెన్ బిర్యానీ చేయాలి, చికెన్ కర్రీ చేయాలి, ఎగ్ కర్రీ కూడా చేయాలి. ఎగ్ కర్రీ ఎందుకంటే వాళ్ళ డాడీ కోసం, వాళ్ళ డాడీ అస్సలు చికెన్ తినరు, తన కోసం అయితే ఎగ్ కర్రీ చేయాలి. పిల్లలు అయితే పాపం అలాగే చూస్తున్నారు. వాళ్ళనైతే కిచెన్లోకి రావద్దని గట్టిగా చెప్పాను. అందుకే కటన్ దగ్గర నుంచొని చూస్తూ ఉన్నారు పిల్లలు. నేను వంట చేసేటప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడైనా సరే నన్ను అసలు ఎవరు కదపకూడదు. కదిపితే మాత్రం నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, కోప్పడిపోతాను. అదే నన్ను అలా సైలెంట్గా వదిలేసారు అనుకో, నేనైతే ఫటాఫట్లు ఆడిచ్చేస్తాను పనిని. అందుకే పిల్లలకి ముందే చెప్పాను, నాన్న రామాకండి, నాకు చిరాకు వస్తుంది, కొంచెం దూరంగా ఉండనని చెప్పాను. అదేంటో పిల్లలు ఇంటికి వచ్చేదాకా ఫుల్ ఎండ ఉంది. పిల్లలు ఇంటికి వచ్చేసాక మొత్తం వాతావరణం అంతా చల్లబడిపోయి ఫుల్ వర్షం వచ్చేసింది. నేనైతే వంట చేసుకుంటా, అబ్బా బయట వర్షం పడుతుంది, వేడివేడిగా బిర్యానీ చికెన్ వేసుకొని తినేయాలి, కుమ్మేయాలని మనసులో ఫీల్ అవుతూ వంట అయితే చేస్తున్నాను. నాకు ఇలా హడావుడిగా ఉన్నప్పుడు నాకు బ్రెయిన్లోకి అయితే ఆలోచనలు వచ్చేస్తాయి. ఇంకో 2 చేతులుండి మనకి స్టవ్ సైజు కూడా అమాంతం పెరిగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్గా వంట అయితే చేసేసాను. చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఎగ్ కర్రీ అయితే చేసేసాను. ఇవన్నీ నేను 44 మినిట్స్లో చేశాను. నాన్న టేస్ట్ ఎలా ఉందని మా పిల్లల్ని అడిగితే మా జయదీప్ మాత్రం బాగుందమ్మా, నిజంగా బాగుంది. ఈ మధ్య నాకు డైలాగులు ఎక్కువైపోయినాయి. అదేంటో మనం టైం తీసుకొని తీరిగ్గా వండే బిర్యానీలు నిజంగా అంత కుదరవు, కానీ ఇలా హడావుడిగా చేసేస్తాను చూసా, ఆ బిర్యానీలు మాత్రం చాలా బాగుంటాయి. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను అవన్నీ చాలా అంటే చాలా బాగుంటున్నాయి. హేము డైలీ రాగానే తినేసేసి తనైతే 3కి ట్యూషన్కి వెళ్ళి 4:20కి ఏమో ఇంటికి వస్తారు. తర్వాత 4:20 తర్వాత తనైతే బాక్సింగ్కి వెళ్తాడు. ఇవాళైతే ట్యూషన్కి వెళ్ళలేదు. తినేసేసి ఇక డైరెక్ట్గా బాక్సింగ్కే వెళ్ళిపోతున్నాడు హేము. చెప్పాను కదా వర్షం పడిందని. చూసారు అసలు వాతావరణం భలే కూల్ అయిపోయింది. వెంటనే హేముని పంపించాక హేముకి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని నేనైతే ఇంట్లోనే కేక్ చేసి ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా, మా హేము బాక్సింగ్ దగ్గరికి వెళ్తున్నాము. హేముతో పాటే వెళ్ళొచ్చు అంటే తను క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో వస్తాడు, అందుకని ముందు తనైతే క్యాబ్లో పంపించేసాము. తను వెళ్ళిన ఒక 1 అవర్ తర్వాత మేమైతే వెళ్తున్నాము. బనానాలు అండ్ ఫ్రూటీలు అయితే తీసుకొని వెళ్తున్నాము. నేనైతే బాక్సింగ్ దగ్గరికి వెళ్ళడం ఇది 2nd టైము. వెళ్ళిపోతున్నా, ఆయన వెళ్ళిపోతున్నాడు చూడండి, అట్లా వెళ్ళిపోతున్నాడు. అసలు కూడా కనిపించట్లేదు. తనైతే వెళ్ళి ఒక బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసి నాకైతే ఎదురొచ్చారు మళ్ళీ. రేపు బర్త్డే అనగా ఈరోజు ఈవినింగ్ అయితే మేము మ్యామ్ ఫోన్ చేసి, రేపు హేము బర్త్డే మేడం, మేము పిల్లలకి ఏదైనా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలని అడిగితే మ్యామ్ అయితే బనానాలు ఫ్రూటీలు అయితే తీసుకురండి సార్, ఎక్కువ స్వీట్స్ కేకులు అయితే అసలు పెట్టొద్దు పిల్లలకి అన్నారు. అంటే పిల్లలకైతే ఒక డైట్ అనేది ఉంటుందంట, అందుకని వాళ్ళకైతే బనానా ఫ్రూటీని తీసుకురమ్మని చెప్పారు మేడం. అది కూడా పిల్లలు వెళ్ళే ఒక 1/2 అవర్ ముందే రండి అని చెప్పారు. అందుకని మేమైతే పిల్లలు అంటే ప్రాక్టీస్ అయ్యి వెళ్తారు కదా, అప్పుడు ఒక 1/2 అవర్ ముందే వెళ్ళాము. అప్పుడైతే ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు బనానా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడైతే రండి అన్నారు. మేము అయితే అప్పుడే వెళ్ళాము. అవన్నీ బాక్సింగ్ బ్యాగ్లు అవన్నీ చూసుకొని మురుసుకుంటున్నాను, నా కొడుకు బాక్సింగ్ చేస్తున్నాడని. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కదా, కొంచెం దూరంగానే నుంచొని బయటికి వెళ్ళిపోయాను, లోపల దాకా ఎప్పుడు రాలేదు. ఇవాళ లోపలికి వచ్చి అవన్నీ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా హేమ 4 మంత్స్ నుంచి వెళ్తున్నాడు కానీ తనైతే అవన్నీ పెట్టుకోవడం నేనైతే నిజంగా ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి మా చిన్నోడికైతే హెల్పింగ్ నేచర్ బాగా అంటే బాగా ఎక్కువైపోతుంది. చూడండి వాళ్ళ అన్నయ్యతో పాటు తను కూడా ఇస్తున్నాడు అందరికీ. ఎవరైనా తీసుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళి ఇచ్చాడు ఆ రోజు. ఏమో వాళ్ళ మేడం మాత్రం నిజంగా అసలు సూపర్, సింగిల్ హ్యాండ్తో అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేస్తుంది. తనే అసలు అక్కడంతా తనే చూసుకుంటుంది ఆ మేడమే. అకాడమిక్ నుంచి వచ్చేసాక కాసేపు అయితే వాకింగ్ చేసి ఇంటికైతే వెళ్ళాము. ఈసారి సెలబ్రేషన్స్ అయితే ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తనకైతే టైమే లేదు. నేను ఇంట్లో చేసిన కేక్ తనైతే కట్ చేయలేదు. తనైతే అకాడమిక్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయిపోయి తనైతే పడుకుని పోయాడు. నేనే బలవంతంగా లేపి అన్నం అయితే పెట్టాను. ఆ కేక్ కూడా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చాక అప్పుడైతే కట్ చేసుకొని తిన్నాము. ఈ గిఫ్ట్స్ అన్నీ ఆ ఫ్రెండ్స్ ఇచ్చారంట. ఆ రోజు నాకు